మా గురించి కథ అంటున్నారు, ఏముంటుంది అబ్బా అనుకున్నాను. వచ్చారు స్టూడియోకి. వచ్చిన తర్వాత ఇలా లైన్ చెప్పారండి. జస్ట్ ఒక లైన్ చెప్తాను అన్నారు అంతే. అది ఏం చెప్పలా. ఒక లైన్ చెప్తా ఎలా ఉందో చెప్పండి అన్నారు. కరెక్ట్ ఆయన క్యాల్కులేట్ చేసుకొని చెప్పారండి. ఆ 20 minutes అన్నారు కదా, వచ్చిన తర్వాత 3 minutes తీసేసి కూర్చొని సెటిల్ మిగతా టైంలో మొత్తం లైన్ చెప్పేశారు. నేను షాక్ అయ్యాను. కరెక్ట్గా ఇదిగోండి టైం చూసుకోండి అన్నారు. కరెక్టే, ఓకే, కానీ కాన్సెప్ట్ చాలా బాగుందండి, వెరైటీగా ఉంది, నిజంగా బాగుంది కాన్సెప్ట్. సో ఏంటండి, ఎవరన్నా డైరెక్టర్ చెప్పారా మీకు, వేరే ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా తీస్తున్నారా సినిమా? లైన్ అయితే 100% బాగుంది. ఎవరు చేస్తున్నారు ఏంటో అడిగా. నేనే చేస్తున్నాను అన్నారు. ఓహో, సెకండ్ మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నారా, రెడీ అయిందా, వెరీ గుడ్. నేను డైరెక్ట్ చేస్తున్నాను అన్నారు. డైరెక్ట్ చేస్తున్నారా ఇది? అరే మరి మీకు కూడా అన్ని ట్విస్ట్. ఈ కథ ఎవరిదండి అన్న. కథ నాదే అన్నారు. ఇంకో ట్విస్ట్. అరే ఇంత మంచి కథ, టైట్గా ఉంది, సూపర్గా ఉంది, డిస్కషన్ జరిగింది, వెరీ హ్యాపీ, చేద్దామండి, బాగుంది, కరెక్ట్ ఇంకొక 40 daysలో ఇది RRకి వస్తుంది అన్నారు. ఏంటి 40 daysలో RRకి వస్తుంది? ఫస్ట్ సినిమా ఎటు జరుగుతా ఉందా అనుకున్నాను. అయిపోయింది, వెళ్ళిపోయారు. తర్వాత నాకు సడన్గా వెళ్ళింది, ఇది కాస్టింగ్ ఎవరు సార్ ఏంటన్నా? కాస్టింగ్ ఎవరు లేరా? కత్రినా కైఫ్, షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, రజనీకాంత్, కమల్ హాసన్, మహేష్ బాబు, మీరు ఎవరైనా ఎంచుకోండి అన్నారు. ఓకే, సో ఎవరు లేరు అన్నారు. ఎవరు లేరు, ఇలా కొత్త వాళ్ళు, సరేలే అన్నారు. మళ్ళీ అదే డౌట్ వచ్చి మళ్ళీ కాదండి ఎవరు అసలు అంటే అంత కొత్త వాళ్ళని మీకు ఎవరు చెప్పారండి? ఈ సినిమాలో ఎంత పెద్ద స్టార్ కాస్టింగ్ ఉంది మీకు తెలుసా? ఉంది, నేను అలా అనుకున్నానండి. అనుకున్న తర్వాత చెన్నై వాళ్ళు ఎక్కడ వాళ్ళు అంటే ఇలా చెప్పారు, కనిపించరండి అన్నారు. నేను పట్టుకొని ఆయన్ని కనిపించకపోవటం ఏంటండి, సూపర్ కాన్సెప్ట్, టైట్గా ఉంది, ఎవరికి చెప్పినా బాగుందంటారు, చెప్పి చూడండి, ఆర్టిస్టులకి ఎవరికి చెప్పినా కూడా హీరోస్కి బాగుందంటారు, యాక్సెప్ట్ చేస్తారు, అలాంటిది మీరు ఎందుకు కనిపించకపోవటం ఏంటి నాకు అసలు అర్థం కాలేదు. స్క్రీన్ మీద ఎవరు కనిపించారు అన్నారు. అరే బాగుంది అనుకుని మనం ఒప్పుకున్నాము, స్క్రీన్ మీద కనిపించారు ఎవరు అంటున్నారు, బోర్ కొడుతుందేమో ఏంటిదని నేను ఆయన వెనుకున్నా. ఆయన కన్విన్స్ చేశారు. ఒకళ్ళు ఉంటే కనుక కొత్త వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ మీద లిమిటేషన్ అయిపోతుంది, ఆ ఎక్స్ప్రెషన్కే లిమిటేషన్ అయిపోద్ది, ఆ భయం కూడా లిమిటేషనే అవ్వచ్చు. సో రకరకాలుగా కన్విన్స్ చేశారు, అది నేను కన్విన్స్ అయ్యా. బట్ స్టిల్ చూద్దాం, RR వచ్చినప్పుడు అసలు ఏం తీసుంటారు, బోర్ కొడతారు, టేబుల్ చైర్లు ఏం కనిపిస్తాయి, సజెషన్స్ ఉన్నాయి, డైలాగ్స్ ఉంటాయి. సో RR వచ్చినప్పుడు ఐ ఫెల్ట్, అరే వా సూపర్ తీసారే, వెరీ షార్ట్ టైంలో ఆయన ప్రామిస్ చేసినట్టు కరెక్ట్ ఈ టైంలో RR తీసుకొచ్చేసారండి.